ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో మనకు పిఎం కిసాన్ పేమెంట్ 17వ విడత పేమెంట్ గురించి భారీ వెల్ అండ్ గుడ్ న్యూస్ వచ్చింది. మోదీ కార్యాలయం నుంచి ఏకంగా తేదీని కూడా ఫిక్స్ చేశారు. ఇక రాని వాళ్ళు ఎలా చేయాలి అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడన్నా మిస్ అయ్యి రాని పక్షంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏందో చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక పిఎం కిసాన్ పేమెంట్ వచ్చేసి అక్షరాల 9,000 పెంచబోతున్నా అని చెప్పేసి అంటున్నారు. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఓకే, ప్రతిసారి మనకు ఎకరానికి ప్రతి అర్హులకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అందించినటువంటి మోదీ ప్రభుత్వం ఈసారి కూడా యథావిధిగా జూలై మొదటి వారంలో పిఎం కిసాన్ పేమెంట్ నగదు అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా వెల్లడించారు. సో ఇప్పటికే మనకు 2018 మార్చ్ 31 వరకు అప్డేట్గా అంటే మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు పిఎం కిసాన్ వస్తున్నాయి. ఇక మిగతా వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాలి సార్ అంటే ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. అది మీ విఆర్ఓల చేత, మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ చేత అప్డేట్ చేయించుకోండి. ఆధార్ కార్డ్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ నంబరు, నెక్స్ట్ మీ మొబైల్ అకౌంట్ నంబర్ ఇస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. అది కూడా జూన్లో అప్లై చేయండి. ఇప్పట్లో కావు, ఎందుకంటే ఎలక్షన్ కూడా ఇంప్లిమెంట్ ఉంది కాబట్టి. అయినా అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడారు కాబట్టి జూన్లో అప్లై చేసుకోండి ఈ స్కీమ్ల గురించి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కాబట్టి వన్స్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి, బెనిఫిషియరీ స్టేటస్, మీకు పేమెంట్ వస్తున్నాయా లేదా, మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కడ్గా పిఎం కిసాన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ ఇచ్చానండి. ఓకేనా? సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.